ఏప్రిల్ 6వ తారీఖు 2026 మేము తిరుపతి పోయించాము. పోయించిన తర్వాత ముంబై సప్త శనివారాల పూజ చేసుకుంది. అప్పుడు కలిగింది ఆమెకు ఆలోచన. పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ విజయవంతంగా పూర్తయి పూజ పూర్తయిన తర్వాత ఇల్లు మారాం. ఇల్లు మారిన తర్వాత తిరుపతి పోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఈసారి ఖర్చు అంతా ముంబై పెడతానంది. ఎంత ఖర్చు అయింది, ముంబైకి డబ్బులు దేవుడు ఎంత ఖర్చు పెట్టించాడు, ఈ బడ్జెట్ ఖర్చు మేము ముగ్గురేమో పోయాము. తెలుసుకోవాలంటే వీడియో చూడండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. తిరుమల పోయి వచ్చారు కదా, బడ్జెట్ ఎంత అయిందని అడుగుతున్నారు కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ ఉత్సాహం ఉంటుంది ఎంత అయింది, ఎంత ఖర్చుతో పోయి వచ్చారని. నేను 2020 తర్వాత నేను 2025లో తిరుమల వెళ్ళాను. అప్పుడు దేవుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కారు వేసుకొని పోయాను. మంచి రూమ్ తీసుకున్నాను. అప్పుడు రూములకే 6,200 అయింది. అక్కడ మంచి కాస్ట్లీ ఫుడ్ తిన్నాం అనమాట. కాస్ట్లీ ఫుడ్ అంటే రుచికరమైన కాదు, లగ్జరీగా. అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. 23,000 24,000 అయింది అప్పుడు బడ్జెట్ ఖర్చులతో సహా. ఆ తర్వాత ఎప్పుడు కారులో పోయామేమో, తర్వాత జూన్లో కారు వాళ్ళు ఎందుకో రాలేదు. వాళ్ళు వాళ్ళకి సెట్ కాలేదు, వస్తామని చెప్పి రాలేక మిస్ అయ్యారు. ఇంక తలకాయ ఎత్తంత ఎందుకు, ట్రైన్లో పోతే హ్యాపీగా ఉంటుంది కదా. వందే భారత్ ఒకసారి ఎక్కాలని కోరికతో కనిగిరి నుంచి ఒంగోలు వెళ్ళి, ఒంగోలు నుంచి వందే భారత్లో వెళ్ళాం. వందే భారత్లో వెళ్తే మొత్తం తిరుపతికి కనిగిరి నుంచి ఒంగోలు మీదకి పోతే 280 ఒక 80 360 370 కిలోమీటర్లు వస్తాయి ఒంగోలు మీదకి పోతే, ఇట్ట పైకి పోయి. అదే తిరుపతి వచ్చేసి మనం కనిగిరి నుంచి సింగరాయకొండ పోయిపోతే ఒక 30 కిలోమీటర్లు తగ్గిద్ది. మొత్తం 330 అంత వస్తుంది అనుకుంటా. ఇటు మనం గుడ్లూరు మీదకి పోతే అంతే వస్తుంది, 330 అంత వస్తుంది. కనిగిరి నుంచి షార్ట్ కట్లో ఇటుగా NH 516 మీద పోతే 280 కిలోమీటర్లు వస్తుంది కొండ మీదకి. ఒక 50 కిలోమీటర్ తేడా వస్తుంది. కాకపోతే మనకి ఇటు బస్సు సౌకర్యం పెద్దగా లేదు కాబట్టి ఇటు పామూరు వింజమూరు ఇటుకుండా పోవచ్చు. చెన్నై బస్సు ఎక్కి నెల్లూరు వెళ్ళచ్చు. ఇదైనా అంతే దూరం వస్తుంది. ఇకపోతే మనకి నడికొడి ఏర్పేడు జాతీయ రహదారి, కనిగిరి మీద పోయే రహదారిలో డైరెక్ట్కి వెళ్తే బస్సు సౌకర్యాలు అయితే ఉండవు. కారులో పోతే మటుకు 280 కిలోమీటర్లు వస్తుంది కొండ మీదకి. అయితే ఇప్పుడు ఒంగోలు మీదుగా ఫస్ట్ మేము ఇటుకుండా వెళ్ళాము, కారులో వెళ్ళాము. 2025 జూన్లో వెళ్ళాము. అప్పుడు 23,000 23,500 ఖర్చు అయింది. ఈసారి అప్పుడు ఏం చూడాల, కాణిపాకం చూసాం, వెంకటేశ్వర స్వామి దేవుడిని దర్శించుకుని ఎమ్మటి వచ్చేసాం. అక్కడ చూడలేదు, అసలు ఏ ప్రదేశాలు చూడాల, హడావుడిగా పరిగెత్తుతూ పోయాం. అందుకని మొన్న ఏం చేసామంటే ఈ కార్లు ఎన్ని కుదరటం లేని చెప్పి కార్లు ట్రై చేసి ఆలోచన చేసి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఒకసారి ఎక్కాలని కనిగిరి నుంచి ఒంగోలుకి వెళ్ళాం 80 కిలోమీటర్లు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాం 3 కిలోమీటర్లు. అక్కడి నుంచి రేణుగుంటకి వెళ్ళాం 250. రేణుగుంట నుంచి తిరుపతికి 12 కిలోమీటర్లు. అప్పటికి 292 ఎంత వచ్చింది, 300 కిలోమీటర్లు, ఇది ఒక 80. మొత్తం 262 ప్లస్ ఇది ఒక 80 ఎంత అయింది, 340 కిలోమీటర్లు అయింది కదా. 340 కిలోమీటర్లు కొండ మీదకి వచ్చి 350 కిలోమీటర్లు. అందుకని ఈసారి ఎలా ప్లాన్ చేసుకున్నామంటే వందే భారత్లో వెళ్తే ఖర్చు ఎక్కువైంది. చాలా విమర్శలు వచ్చినాయి కూడా మాకు. ఫస్ట్ టైం కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఇక నాకు అర్థమైంది, నువ్వు చెప్పేది కష్టాలు చెప్తుంటావు, బాధలు చెప్తుంటావు, నువ్వేమో బాగా లగ్జరీగా పోతున్నావు ధనవంతులాగా అని చాలామంది విమర్శలు వచ్చినాయి. సరే, వాళ్ళు విమర్శించడం కూడా తప్పు లేదు. ఎందుకంటే మనం చెప్పే స్టోరీకి, మన కష్టాలకి, మన ప్రయాణానికి, మనం పబ్లిక్లో ఉన్నప్పుడు చాలామందికి జవాబుదారితనంగా ఉండాలి. అంటే మనం సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి చాలామంది మనం ప్రశ్నిస్తారు. ఈ ఫస్ట్ పోయిన దానికి, రెండోసారి పోయిన దానికి ఫస్ట్ 23,500 24,000 ఖర్చు అయితే, రెండోసారి 13,000తో పోయాము. అయినా కూడా ఖర్చు ఎక్కువ అన్నారు, ఎందుకంటే వందే భారత్ ఎక్స్ప్రెస్లో పోవటం వల్ల. అందుకని ఈసారి ఏం చేసామంటే ఇట్లా కాదు, మనం ఎంత ఖర్చు తగ్గించుకొని పోవాలంటే అంత పోవాలి, రూమ్ కూడా తీసుకోకూడదు. ఒక సాధారణమైన వాళ్ళు ఎలా పోతారో మనం కూడా అలాగే పోవాలని నేను, మా అమ్మాయి, మా ఆవిడ ముగ్గురు అనుకొని రెడీ అయ్యామన్నమాట. అంటే అనుకోకుండా బయలుదేరాం. ఆదివారం 2 గంటలకు వచ్చింది మాకు ఆలోచన. ముందు రోజు చపాతీ పిండి కలిపి పెట్టారు వాళ్ళు, ఎక్కువ కలిపింది మా అమ్మాయి. ఇంకా ఉన్ని పిండితో చపాతీ చేయండి, ఇంట్లో టమాటాలు ఉన్నాయి వాటితో పచ్చడి చేయండి, వెళ్ళిపోదామని ఆలోచన కలిగింది. మా అబ్బాయికి ఫోన్ చేసి, మా అబ్బాయి ఇప్పుడు అలా కుదరదు అంటున్నాడు. మా అబ్బాయికి వచ్చే నెల 7-8 తారీఖు దాకా సెలవులు లేవు, కుదరదు అంటున్నాడు. సరే మేము పోయేస్తాంలే. మా అమ్మాయి వ్రతం చేసింది, ముడుపు కట్టుకుంది కదా, మొక్కుబడి చెల్లించుకొని రావాలి అని లెక్కలో మేము ఇంట్లో నాన్ వెజ్ వండటం లేదు. అందువల్ల మొక్కుబడి చెల్లించుకొని వస్తే వండుకుందామని ఆలోచన అనే లెక్కలో మేము పోయేస్తామని చెప్పాం. ఇంకా అట్లా వాయిదాలు వేయటం కానీ అప్పటికప్పుడు అనుకొని బయలుదేరాం. ఇంకా సాయంత్రం నిదానంగా ప్రశాంతంగా కూల్గా చపాతీలు చేసుకొని టమాటా పచ్చడి రెడీ చేసుకొని, ఈ స్టోరీ అంతా ఎందుకులే, మేము బస్ స్టాండ్కి అయితే 7:30 బస్ స్టాండ్కి వెళ్ళాం, కనిగిరి బస్ స్టాండ్. సాయంత్రం 7:45కి కందుకూరు బస్సు వచ్చి ఆగింది, కనిగిరి కందుకూరు. ఆ బస్సు ఎక్కి కందుకూరులో దిగా మా ఆవిడికి మా అమ్మాయికి 110 రూపాయలు, ఒక్కొక్క టికెట్ 55 రూపాయలు, వాళ్ళకి 110 రూపాయలు మిగిలినాయి. మేము ఈ 2 వీలర్ 2 బండ్లు తీసుకుపోయి బస్ స్టాండ్లో పెట్టామన్నమాట.
అక్కడ పార్కింగ్లో పెట్టి వెళ్ళాం. మేము ఉండే ఇంటికి దూరం కాబట్టి బస్ స్టాండ్. ఇప్పుడు అక్కడి నుంచి కావేరి బస్సు కరెక్ట్గా రెడీగా ఉంది 9:30కి. ఈ బస్సు 9:20 దిగింది, 9:30కి కావేరి బస్సు బయలుదేరడానికి అవతల పాయింట్లో రెడీగా ఉంది. దొరికింది అవకాశాన్ని కావేరి బస్సు ఎక్కాం. అది కందుకు నుంచి గుడ్లూరు మీదుగా పోయింది. అది కరెక్ట్గా ఆ బస్సు ఎక్కితే అది కూడా పల్లి వెలిగే లాస్ట్ బస్సు. వాళ్ళిద్దరికి టికెట్ మిగిలింది. ఎంత మిగిలింది, మళ్ళీ 110 రూపాయలు మిగిలింది. కనిక నుంచి 220 రూపాయలు వీళ్ళిద్దరికి టికెట్ సేవ్ అయింది. నేను మటుకు 110 రూపాయలు టికెట్ అక్కడ దాకా పెట్టాను. అప్పుడు బాగా ఆనందంగా ఉంది నాకు, 110 రూపాయలతో కావేరి దాకా వచ్చామని. కందుకూరులో ఒక వాటర్ బాటిల్ కొనుక్కుని ఒక 20 రూపాయలు, మొత్తం 130 రూపాయలు ఖర్చుతో మనం కావేరి దాకా వచ్చామని. అక్కడి నుంచి మనకి తిరుపతి దాకా ఏదైనా ఫ్రీగా ఉంటే బాగుండదు మనం, కానీ నైట్ ఉండవు కదా బస్సులు, పొగులైతే ఉంటాయేమో అనుకొని ఉన్నాము. కాసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తే సూపర్ డీలక్స్ బస్సు తిరుపతి బస్సు ఒకటి వచ్చింది. సీట్లు ఖాళీ ఉన్నట్టు వెనకుండా అన్నారు. పోయి వెనక కూర్చున్నాం. 1,080 రూపాయలు టికెట్. అబ్బా పర్లేదు, 1,080 రూపాయలకి తిరుపతి వెళ్తున్నాం అనుకున్నాం. ఎందుకంటే పోయినసారి రిటర్న్లో తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఇందిరా బస్సు ఎక్కాం. ఎక్కితే ఒంగోలుకి అది మధ్యలో ఎక్కడ సింగరాకుండా ఎక్కడ ఆపరంట. ఒంగోలుకి వచ్చేసి 750 రూపాయలు మనిషికి. ఒక టికెట్ 750 అయితే ఇక్కడ మాకు ముగ్గురు టికెట్లకి ఎంత అని 1,180 అయింది. అక్కడ దాకా 100 రూపాయలు, 115 రూపాయలు తప్పాం. ఇప్పుడు కనిగిరి నుంచి ఒంగోలు పోవడానికి చాలా ఖర్చు అయింది. మా ముగ్గురికి దాదాపు 380 రూపాయలు టికెట్ అయింది. అక్కడి నుంచి మనకు 2,250 అంటే ఎంత లెక్క చూసుకోండి, దాదాపు 2,500, 2,600కి తిరుపతి చేస్తాం. అట్టాడిది ఇప్పుడు 1,080 ప్లస్ ఒక 110 రూపాయలు, 1,190, 1,190తో తిరుపతి చేరుతున్నాం అని చాలా సంతోషంగా వెళ్ళాం. తిరుపతి బస్ స్టాండ్ దిగంలోనే అబ్బా చాలా తక్కువ ఖర్చుతో వచ్చాను. ఒక అరగంట రెస్ట్ తీసుకొని ఇంకా అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకున్నాం. అలిపిరికి 90 రూపాయలు మనిషికి లెక్కలు, 3,927, 250. కింద రూములకి ఏమి లేదు. కింద టోకన్ కోసం అయితే రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకోవాలంటే 2,000 అయింది, మళ్ళీ 2,200 అయింది. మళ్ళీ భోజనం ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఎందుకు కొండ మీదకి వెళ్ళిపోదామని కొండ మీదకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. కింద టోకన్ కోసం ఆగామంటే చాలా ఖర్చు అయింది. ఎందుకంటే మేము 2 సార్లు చూసాం. కింద అలిసిపోయి రూమ్ తీసుకుంటాం. అక్కడే ఖర్చు నీకు రూమ్కి 2,200 పోయింది. ఇంకా ఆ రోజు మనిషికి ట్రిప్కి ముగ్గురికి టిఫిన్లు చేయాలి ట్రిప్కి 600 ఎగిరిపోతాయి అనమాట. సాయంత్రానికి ఎట్లేదన్నా 1,500 ఖర్చు అవుతాయి. అక్కడే మనకి ఖర్చు అంతా 3,700 అక్కడే అయిపోయింది ఆ ఒక్కరోజు. రెండో రోజు దర్శనం పోయేటప్పటికి. అందుకని ఇట్లా కాదని చెప్పి నేరుగా కొండ మీదకి వెళ్ళిపోయాం. కొండ మీదకి వెళ్ళిపోయి కరెక్ట్గా కొండ మీద 5 గంటల దిగాం. సిఆర్ వ్యాప్స్ కాడ రూములు తీసుకోవడానికి వెంకటాద్రి నిలయం కాడ దిగి సిఆర్ వ్యాప్స్ అక్కడే వెనక పక్క పైన ఇంకా ఈ బ్యాగులు లాక్కొని పై దాకా వెళ్ళాం. నడిచిపోయి కలిసిపోయాము. 2-3 సార్లు మా ఆవిడ ఆయాసంతో కూర్చోంది. ఇంకా చిన్నగా సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్యూ చాంతాడంతో పొడుగుందనమాట. ఆ క్యూలో రూముల కోసం 3 గంటలు వెయిట్ చేసేసరికి చాలా అలిసిపోతామని చెప్పి ఇంకా లాకర్ తీసుకుందామని వెంకటాద్రి నిలయం కాడికి మళ్ళీ వెళ్ళి అక్కడ దగ్గరే వెంకటాద్రి నిలయం లాకర్ తీసుకొని ఒక అరగంట వెయిట్ చేస్తే లాకర్ దొరికింది. లాకర్ ఫ్రీ లాకర్లే అనమాట. అక్కడ తలనీళ్ళు సమర్పించుకొని శుభ్రంగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకొని ఇంకా నిదానంగా దైవుడి దర్శనానికి 9:30కు మేము బయలుదేరాం. ఒకటే అనుకున్నాం, పరిగెత్తి దర్శనానికి పరిగెత్తద్దు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సర్వదర్శనం ఎప్పుడైనా పోవచ్చు. మనం టోకన్ తీసుకోవాలి, మనకు టైం లేదు కదా. ఎప్పుడైనా జరపడతాం. ఒక 18 గంటలు పెట్టింది అంటారు కదా. ఆ 18 గంటల లోపలికి కూర్చొని దైవనామస్మరణ చేసుకుందాం. ఫ్రీగా సాంబార్ భోజనం అవి పెడతారు కదా, టయానికి పాలు ఇస్తారు. ఇంకా స్వామి దయ లోపలికి కూర్చుందాం అనుకుంటా పోయాము. ముందు ప్రశాంతంగా నడిచిపోతా వెంకటాద్రి నిలయం కాంచి 200 అడిగారు కారు వాళ్ళు. అక్కడికి పోవాలంటే ఎక్కడికి వరహాస్వామిని దర్శించుకునే కాడ వదిలిపెట్టాలంటే 200 అడిగారు. అయితే వాళ్ళు దూరం వదిలిపెడతారు, మనం నడిచిపోవాలి. ఆ మాడ వీధిలో బండ్లు తిరిగినాయి కదా, వాళ్ళు అక్కడ పైన వదిలిపెడతారు. ఎందుకులే నడిచిపోయాము. అక్కడ 200 మిగిలిచ్చాం. వరహాస్వామిని దర్శించుకొని 1:30 పట్టింది. బయటకు వచ్చేసరికి 11:30 అయింది. ఇంకా చిన్నగా నడుచుకుంటే దగ్గర ఎంగమామ సత్రం అన్నప్రసాద కేంద్రం, అక్కడికి వెళ్ళాం. వాళ్ళు భోజనం పెట్టారు. అక్కడి నుంచి తిని చిన్నగా 12:30కు బయటకు వచ్చాం. ఇప్పుడు దర్శనానికి వెళ్దామని చెప్పి మా అమ్మాయి మళ్ళీ నడిచిపోదామని దారి తప్పింది. మేము పోయేటప్పుడు ఒక పక్కన వెళ్ళాము, వాళ్ళు అవుట్ గేట్ ఇంకో పక్కన ఇచ్చారు. అది అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి మేము దారి తప్పి నడిచిపోతా నడవలేక ఏ కారు వాళ్ళు అడిగినా 200 అడిగారు. 200 ఆడద్దాంలే దగ్గరే కదా అని చెప్పి నడుస్తూ ఉంటే అదేం రోడ్డు బాగా ఎక్కుడు అనమాట. మా ఆవిడే నడవలేకపోతుంది. అప్పటికి సగం దూరం నడిచి ఇంకో కారు అది నడిచి అడిగితే ఎంత అడిగాము, 150 ఇవ్వమన్నాడు. ఆ ముందు 200 అడిగాడు అని చెప్పి సగం దూరం నడిచి ఇంకా 150 ఇచ్చి కరెక్ట్గా మనకి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కాడ ఎక్కడ వచ్చి దర్శనం అక్కడ దించాడు అతను దించితే ఇంకక్కడి నుంచి క్యూలోకి వెళ్ళాం. క్యూలోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మా అదృష్టం బాగుంది. పావు గంట కల్లా కొంచెం దూరం మొగలే సెల్ ఫోన్ తీసుకుని అక్కడ పెట్టుకున్నారు. తర్వాత చెకప్ చేశారు. చెకప్ చేయగానే మనం ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో చూసామన్నమాట. తిరుమల పోయిన వాళ్ళకి వచ్చే దర్శనం వాళ్ళకి ఒక అవకాశం ఉంది. ఏంటంటే దర్శనం 18 గంటల టైం పెడితే ఎగ్జిట్ గేట్ 11వ నెంబర్ కంపార్ట్మెంట్ దగ్గర ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అక్కడ పోయి పాస్ చూపించి
వాళ్ళు స్కాన్ చేసుకొని మళ్ళీ బయటికి పంపించి పలానా టైం రమ్మంటారు అని చెప్పారు. అక్కడ ఎగ్జిట్ కరెక్ట్గా ఐడియా వచ్చింది. అక్కడ దాటితే మళ్ళీ మనం వెనక్కి రావడానికి అవుతుంది. మా అమ్మాయి అక్కడ బాగా గుర్తు చేస్తున్నాను, ఇదిగో నాన్న ఇది ఎగ్జిట్ గట్టి ఇదే అన్నది. అక్కడ వాళ్ళని అడిగితే ఇదేని అన్నారు. పోయాము. ఆ పాసులు మా దగ్గర వాళ్ళు ఇచ్చిన టోకన్లు మొత్తం స్కాన్ చేసుకొని బయటికి పంపించి రాత్రి 10 గంటలు రమ్మన్నారు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి ఎటు పోవాలి అర్థం కాక కాళ్ళని నొప్పులు ఉన్నాయి. అప్పటికే అక్కడ నడిచి వచ్చాము, 2 సార్లు నడిచాము. అప్పటికే దాదాపు 4 కిలోమీటర్లు నడిచాము. 1.5 గంట క్యూలో ఉన్నాం. కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి. మళ్ళీ ఆ క్యూలో అక్కడి నుంచి అక్కడికి దాదాపు ఇటు వచ్చేసరికి 1 కిలోమీటర్ ఉంటుంది. మొత్తం అప్పటికి 5-6 కిలోమీటర్ల పైన నడుస్తున్నాం. ఇంకా అర్థం కాక ఎటు పోవడానికి అర్థం కాక చిన్నగా నడుచుకుంటా అక్కడికి పోయి టీ తాగుదాని ముందుకు పోతే అక్కడ ఫ్రీ బస్ ఆగి ఉంది. వాళ్ళని అడిగాం, ఈ వెంకటాద్రి నిలయం కాడికి వెళ్ళిద్దా అని అడిగాం. ఊరక మాకు తెలియదు కదా, అడిగితే వెళ్ళిద్ది అన్నారు. అంటే వైకుంఠ కి కాంప్లెక్స్ దగ్గర ఫ్రీ బస్ ఆగిద్ది, అదొక బస్ స్టాండ్. మళ్ళీ వెంగమాంబ సత్రం కాడ ఆగిద్ది. ఆ తర్వాత బాలాజీ టెంపుల్ 4-5 పాయింట్లు కూడా ఆగిద్ది. అవి తెలుసుకొని పోవాలి మనం. ఇంకా వెంకటాద్రి నిలయానికి చిన్నగా అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడ నడిచిపోలేక 200 ఇలాక ఆగామన్నమాట. ఆ బస్సులో వెళ్ళాము. కమ్మగారు దించారు బస్సు. ఇంకా పోయి శుభ్రంగా ఫ్రెష్ అప్ అయి ఇంటి దగ్గర తీసుకుని చపాతీలు ఉదయం తిన్నాము. ఉదయం కూడా చపాతీ తిన్నాము, బయట టిఫిన్ చేయలే. మధ్యాహ్నం వెంగమాంబ సత్రంలో భోజనం చేసాం. సాయంత్రం మళ్ళీ 2 చపాతీ మిగిలిన 6 చపాతీ, ఆ టమాటా పచ్చడి వేసుకున్న చపాతీని శుభ్రంగా స్నానం చేసి ఒక 2 గంటల సేపు రిలాక్స్ అయ్యి 7 గంటలకి వెంగమాంబ అక్కడ వెంకటాద్రి నిలయం నుంచి బయటికి రాగానే ఒక కారు అతను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను ఎంత అడిగాడు, 200 అడిగాడు. సరే 200 ఇచ్చి వెళ్ళాం. ఇంకా మళ్ళీ ఫ్రీ బస్ కోసం వెయిట్ చేయడం ఇదంతా లేట్ అవుతుందిలే. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ క్యూ కట్ టైం అవుతుంది. కంగారు మీద 7 గంటలకు బయలుదేరి 7:30 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి రీఎంట్రీ అక్కడే ఎగ్జిట్ పాస్ ఇచ్చిన కాబట్టి రీఎంట్రీ కూడా ఉంటుంది. అది ఎక్కడంటే మనం మ్యూజియం పక్కనే ఉంటుంది. మనకి నేరుగా దాని అయితే గుడి పక్కకి వెళ్ళిపోతాం. ప్రసాదాలు ఇచ్చే దాని నుంచి పక్కకి వెళ్ళిపోతాం. మాడవీధి నుంచి ఉంటుంది అనమాట పైకి. వైకుంఠ గీతల దారి అనమాట ఇది. అక్కడికి వెళ్తే 7:30 అయింది టైం. ఒక పావు గంట 6 గంట వెయిట్ చేసి అక్కడ 2 సెక్యూరిటీ ఉంటే వాళ్ళు అడిగాం. అక్కడ లోపల పనిచేసే వాళ్ళని అడిగితే మీకు 9:30 గొండి సరిపోయింది అన్నారు. వాళ్ళు చెప్పారు. మళ్ళీ బయటకు వచ్చి మాకు పొద్దుబాక కాళ్ళు నొప్పులుగా ఉండి ఇక్కడ బయటకు కొలబడి అక్కడ లోపల కూర్చుందాం పొమ్మని చెప్పి 8 గంటలు లోపలికి వెళ్ళిపోయాం. 26 నెంబర్ కంపార్ట్మెంట్ మాకు ఇచ్చింది. అక్కడికి వెళ్తే ఒక అతను తాళం తీసి మా అమ్మాయిని పంపించాడు. మా ఆవిడని వెనక విసిరాడికి వచ్చి లేట్ అయితే తాళం వేసాడు. ఇంకా భయం వేసింది. మా అమ్మాయి లోపల ఉంది అంటే మీరు పక్క కంపార్ట్మెంట్లో పోయింది, మాకు ఇదే పని అన్నాడు. మాకు భయం వేసింది. ఆ అమ్మాయి అటు పక్క తప్పిపోయిద్దేమో. మళ్ళీ ఒక ఫోన్లు లేకపోయాన్ని అక్కడ కౌంటర్లు ఇచ్చేసాం కదా ఫోన్లు, ఎట్లా కనుక్కోవాలి అని కంగారు ఇప్పుడు బతిని అడుకుంటే అతను నేను ఎన్ని గేట్లు తాళాలు తీసి రావాలి, అప్పుడు మేము వచ్చేదా కాకండి ఎక్కడ పోవాలి భయపడకాకండి అంటే మళ్ళీ అక్కడ ఒక అరగంట పావు గంట వెయిట్ చేస్తే మా అమ్మాయి ఏమో లోపల, మేమేమో బయట. ఏమేమో పరిగెత్తుకుంటూ వెళ్ళింది ముందు. మా ఆవిడేమో నడవలేకపోయా. నేనేమో ఆమెను తీసుకొని రావాల్సి వచ్చా. ఇంకా చిన్నగా అతను బతిలాడు కూడా తాళాలు ఇస్తే అమ్మయ్య అని లోపల కూర్చుంటే ఆ కంపార్ట్మెంట్లో 8:15 కల్లా పోయి కూర్చున్నాం. లవ్ కుశే సినిమా వేశారు టీవీలో. మనకు దర్శనం స్క్రోలింగ్ అవుతుంది 11:15కి. మీకు ఇక్కడ నుంచి ఈ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వదిలే టైం 11:15 అని చెప్తున్నారు. టైం స్క్రోలింగ్ చేస్తున్నారు. టైం చూస్తే 8:30. ఇంక నేను అర్థమైపోయింది వీళ్ళు ఇప్పుడు అలా వదలరులే అని చెప్పి లవ్ కుశ సినిమా చూస్తా కూర్చున్నాం అనమాట. కరెక్ట్గా సినిమా అయిపోయింది. 11 గంటలకి గేట్లు తీశారు. అక్కడి నుంచి గంట అయిపోయింది దర్శనం. కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంట అయిపోయింది. దర్శనమే బయటకు వచ్చారు 12:15 టైం. అంటే మేము 8:15 లోపలికి వెళ్తే 12:15 బయటకు వచ్చాం. 4 గంటల టైంలో అయిపోయింది. ఇంకా మేము 2 వాళ్ళు చెప్పిన 2 గంటలు అయిపోతే 2:02 మా దర్శనం అయిపోయింది. ఇది ఉచిత దర్శనం వాళ్ళకి, సర్వదర్శనం వాళ్ళకి చాలా మంచి అవకాశం అన్నమాట. ఇది తెలుసుకుంటే, ఇది తెలుసుకున్నా మేము వేరే వాళ్ళ ద్వారా. అందువల్ల ఫ్రీగా ప్రశాంతంగా వచ్చేసాం. ఇంకా లడ్డు కౌంటర్కి లడ్డులు తీసుకొని బయటకు వచ్చి సెల్ ఫోన్లు తీసుకొని వచ్చేసి దాదాపు 1:30-2 అయింది టైం. ఆ ఫోన్ల కౌంటర్ నుంచి గుడి ముందే ఫోన్లకు బయటకు వస్తాయి. గుడి ముందే ఉంటుంది అనమాట కౌంటర్. పైన కొబ్బరికాయలు కొట్టేదాన్ని కొంచెం ముందుకెళ్ళి ఇటు పక్క కుడి చేతి పక్క ఉంటుంది. ఆ కాంప్లెక్స్లో ఫోన్లు ఇస్తారు. అదేదో P4 అనేది ఉంటుంది. ఇంకా అక్కడ ఫోన్లు తీసుకొచ్చుకొని ఇంకా వీళ్ళిద్దరిని గుడి ముందు కొనుక్కున్నారంటే వాళ్ళు అక్కడ పెట్టి నేను పోయాక నేను పైకి ఎక్కి ఈ మెట్లు మనకి గుడి ఎదురు కొబ్బరికాయలు కొడతా చూడిపోయిన ఆ మెట్లు చాలా ఎత్తు కదా. ఎక్కి ఆ ఫోన్ తీసుకొని కిందకు వచ్చి మళ్ళా పోయి పైకి ఎక్కి పైన కొనుక్కున్నాం. కింద కాసేపు వీళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ పైకి శుభ్రంగా ఉంటుందని పైకి తీసుకొని కొనుక్కుంటే ఒక అరగంటకి ఇలా గాలి విపరీతమైన గాలి జరిగింది. ఈ లోపల మా అమ్మాయి ఒక దుప్పటి కొనుక్కొచ్చుకుంది, కప్పుకుంది 150 రూపాయలకి. తర్వాత మేము ఒక దుప్పటి కొనుక్కొచ్చుకున్నాం. కొనుక్కోపోయి గాలి ఎక్కువైంది. ఇంక రూమ్ పోదామని మళ్ళీ జీబుకి ఒక 200 ఇచ్చి వెంకటాద్రి నిలయంకి వెళ్ళి అక్కడ లోపలంతా ఫుల్ అయితే బయట సాప్ వేసుకొని కొనుక్కున్నాం. ఈ దుప్పట్లు వేసుకొని ఒక 2 గంటల సేపు నిద్రపోయి తెల్లవారుజామున స్వీపర్లు వచ్చి 7 గంటలకు వచ్చి లేచి మళ్ళీ కాసేపు లోపల రిలాక్స్ అయ్యి షాప్ లోపల కొంచెం బరుసుకుని కొంచెం ఖాళీగా రిలాక్స్ అయ్యి పోయి శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి
9 గంటలకు బయటకు వచ్చి టిఫిన్ చేసి 10 గంటలకు బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళాం. 200 అయింది టిఫిన్ ఖర్చు. అక్కడ బస్సులు అడిగితే 120 రూపాయలకి ఈ 6 క్షేత్రాలు చూపిస్తారు కొండ మీద అని చెప్పారు. ఏది ఆకాశగంగా, పాప వినాశనము, జపాలి, శిలాతోరణం, ఇంకొకటి వేణుగోపాల స్వామి ఆలయము, ఇంకొకటి ఏదో ఉంది. ఇవన్నీ చూపిస్తారు 6 వాటిలో మేము జపాలి చూసాము, శిలాతోరణం చూసాము, శ్రీవారి పాదాలు చూసాం ఫస్ట్లో. ఇంకా పోతే చక్రతీర్థం చూసాము. ఇవి చూసాక మా పని అయిపోయింది. ఇంకా ఫ్రీ బస్సు మేము లాస్ట్లో అక్కడ దిగాము. దిగితే ఇంకా మీకు మిగతా చూడటానికి కుదరదు, ఇక్కడ దిగారు కాబట్టి అని అన్నారు. ఇంకా అవి చూసినా ఇది చూడలేదని చెప్పి ముందు మేము జపాలి చూడాలి. మా అమ్మాయి ఎవరో పట్టుబడింది. జపాలి చూసుకొని ఇంతవరకు ఈ 4 క్షేత్రాలు చూసుకొని వచ్చాము. వచ్చి రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి ఇక తొందరగా కిందకి వెళ్దామమ్మా, ఇంకా అన్నీ చూసాం కదా అంటే మా అమ్మాయి రేపు పొద్దున పోదాం ఉంది. ఇంకా ఉండలేమమ్మా, ఇక వాయిదాలు వేసుకుంది. మనం అక్కడ బస్ స్టాండ్లో బండ్లు పెట్టించాం, వాడికి బడ్జెట్ పెరిగిద్దని ఇంకా చిన్నగా నైట్ కిందకి దిగాం. మా అమ్మాయి దేవుడి దగ్గర పోయేటప్పుడు ఎప్పుడు వాంతులు చేసుకోలేదు. కిందకి దిగిన తర్వాత మటుకు వామిటింగ్ చేసుకోండి. కాసేపు ఆగిన తర్వాత కిందకి దిగి మళ్ళీ 270 రూపాయలు కిందకి దిగే టికెట్లు. మేము హోటల్లో భోజనం చేసి 2 సార్లు, ఒకసారి టిఫిన్లు చేసాము. ఉదయం అదే రోజు 3వ రోజు ఉదయం పైన కొండ మీద 200 అయింది బిల్లు. తర్వాత బస్ స్టాండ్లో 220 రూపాయలు అయింది. నేను 2 చపాతీ తీసుకున్నా, ఒక వెజ్ రైస్, ఫ్రైడ్ రైస్ తీసుకుంటే వాళ్ళిద్దరు శిరసొకం తిన్నారు. ఒక టీ తాగా, ఇంకా వాటర్ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని 210 రూపాయలు బిల్లు అయితే 10 రూపాయలు టిప్ ఇచ్చి 220 రూపాయలు అంటే టిఫిన్లకు అయింది ఖర్చు 420. పైన స్నాక్స్ అయితే తిన్నాం కదా, అయ్యో 450. మొత్తం 850, 900 ఫుడ్కి అయింది 3 రోజులకి. ఇలా మిగిలించుకోగలిగాం. ఇక అక్కడి నుంచి ఎలక్ట్రికల్ నాన్ స్టాప్ బస్సు ఉంది రాత్రి 9:30కి. తిరుపతిలో లాస్ట్ బస్సు అనమాట. తిరుపతి నెల్లూరు నాన్ స్టాప్ బస్సు, ఎలక్ట్రికల్ బస్సు. అది ఎక్కాము. మనిషికి 310 రూపాయల టికెట్ లెక్కన 930 రూపాయలు నెల్లూరు చేరాం. కరెక్ట్గా నెల్లూరు 2 గంటలే పట్టింది. తిరుపతి నుంచి నెల్లూరు 2 గంటలు వచ్చేసింది. 11:30కి నెల్లూరు వచ్చాం. 11 గంటలకే నెల్లూరు వచ్చేసాం. కరెక్ట్గా 11 గంటలకు వచ్చాం. 11 గంటల నుంచి 12:30 దాకా వెయిట్ చేస్తే మనకి ఏ బస్సు దొరికింది? చెన్నై నుంచి కనిగిరి వచ్చే బస్సులు 3, 4 ఉండి మొత్తం నెల్లూరు టచ్ అవుతాయి. ఆ బస్సు కోసం ఎదురిస్తే ఆ బస్సు వచ్చింది. మా అదృష్టం బాగుండి సీట్లు ఖాళీ అవ్వండి. వీళ్ళు ఏలబడిపోతున్నారు, నిద్రపోతున్నారు. మా అమ్మాయి అయితే అసలు వామిటింగ్ చేసుకుని ఊరికి ఏలబడిపోతుంది. మా ఆవిడికే పాప మోకాలు నొప్పులు, కాళ్ళకి నీరు, ఆమె ఒక పక్క బాధపడుతుంది. వీళ్ళిద్దరిని చూసుకుంటా నాకు వీళ్ళిద్దరిని చూసుకోవాల్సి వస్తే నేను నిద్ర మేలుకోవాల్సి వస్తుంది. ఇంకా అక్కడి నుంచి చెన్నై బస్సు ఎక్కాను. సీట్లు ఖాళీ ఉండి దేవుడి దేవల్ల టికెట్ కనిగిరి 900 ముగ్గురికి. వచ్చేటప్పుడు టికెట్ ఖరీదు అనమాట 1830 రూపాయలు. తిరుపతి నుంచి టికెట్లు, పైనుంచి కొండ నుంచి 270. 1830, 1880, 2080 రూపాయలు వచ్చేటప్పుడు రిటర్న్ టికెట్లు. కనిగిరికి వచ్చాం. బస్ స్టాండ్లో దిగాం. తెల్లవారుదాం 4 గంటల 50 నిమిషాలకి. ఇంకా బండి పార్కింగ్ పెట్టిన కాడికి అక్కడికి వెళ్తే 2 బండ్లకి, స్కూటీకి నా బండికి 50 గంటలు అయింది. రోజుకి 24 గంటలకు 50 రూపాయలు, 12 గంటలకైతే 30 రూపాయలు అని చెప్పి బండికి 130 రూపాయలు ఎక్కడ 260 రూపాయలు బండి స్టాండ్లో తీసుకున్నారు. ఆ 260 రూపాయలతో కలిపి ఇంటికి చేరా మొత్తం 7,000 ఖర్చుతో మేము ఈ తిరుమల తిరుపతి పైన దేవస్థానాలన్నీ చూసుకొని వచ్చామన్నమాట. 3 రోజుల జర్నీ, 7,000 ఖర్చు. దీంట్లో ఛార్జీల ఖర్చులు మేము మిగిలిచ్చింది ఫ్రీ బస్సులకి 220 రూపాయలు. కొండ మీద భోజనం కాడ మిగిలిచ్చింది 2 సార్లు నడిచి, ఫ్రీ బస్సు ఎక్కి 2 సార్లు మిగిలిచ్చింది 300. మేము నడిచి మిగిలిచ్చింది 300. ఇంకా ఇదనమాట మొత్తం. ఇంత కష్టపడితే లాకర్ తీసుకుంటే 7,000తో 3 రోజులు మా ప్రయాణం, 3 రాత్రులు 2 పగుళ్ళు. మా జర్నీ ఇలా జరిగిందనమాట. 26వ తారీఖు సాయంత్రం బయలుదేరాం. 29వ తారీఖు ఉదయం వచ్చామన్నమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చెప్పాను కదా 2025లో తిరుపతి పోతే 23,500 అయింది. 2026 ఏప్రిల్లో తిరుపతి పోతే 13,000 అయింది. 2026 ఇది ఏ నెల? జూలై 26వ తారీఖు తిరుపతి పోతే 7,000 అయింది. ఇక నెక్స్ట్ ఇంకేమైనా తగ్గించగలిగే ప్రయత్నం ఉంటే తగ్గిస్తాం. ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్లో కనిగిరి నుంచి తిరుపతికి ఎంత అయిందనమాట. కనిగిరి నుంచి తిరుపతికి జర్నీ మొత్తం 330 కిలోమీటర్లు వస్తుంది. కొండ మీదకి 660 కిలోమీటర్లు. జర్నీని బట్టి లెక్కేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.